విద్యా దృక్పథాలు ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్. ఫస్ట్ క్వశ్చన్. విశ్వ మానవ హక్కుల ప్రకటన యుఎన్ఓ ప్రకటించిన తేదీ క్రింది వానిలో? డిసెంబర్ 10, 1948. విశ్వ మానవ హక్కుల ప్రకటన డిసెంబర్ 10, 1948. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయ విద్యను అందించే ఉన్నత విద్యా సంస్థ క్రింది వానిలో? ఉపాధ్యాయ విద్యను అందించే ఉన్నత విద్యా సంస్థ ఐఏఎస్ఈ. నెక్స్ట్ క్వశ్చన్. క్షయవ్యాధి దీని ద్వారా వ్యాప్తి చెందును? కలుషితమైన గాలి ద్వారా వ్యాప్తి చెందును. క్షయ బ్యాక్టీరియా వల్ల వస్తుంది, మైక్రో బ్యాక్టీరియా ట్యూబర్క్యులోసిస్ వల్ల. నెక్స్ట్ క్వశ్చన్. ఛాత్రోపాధ్యాయులకు బోధనా సూత్రములపైన మరియు బోధన అభ్యాసనంపై రెండింటిలోనూ పరీక్షలు నిర్వహించవలసిందిగా ప్రభుత్వానికి సూచించిన కమిషన్ క్రింది వానిలో? హంటర్ కమిషన్ సూచించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రాథమిక పాఠశాలలో 138 మంది విద్యార్థులు ఉన్నారు. ఆర్టీఏ చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య 5 ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. వుడ్స్ నివేదికలోని సిఫార్సుల ఆధారంగా 1877వ సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రవేశ అర్హత పొందిన తొలి భారతీయ మహిళ ఎవరు? చంద్రముఖి బసు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ చట్టం 2009 క్రింది వాటిలో ఒకటి మినహాయించి మిగిలిన వాటిని నిరోధించినది? పాఠశాలను గుర్తింపుతో నడుపుట. నెక్స్ట్ క్వశ్చన్. వివిధ స్థాయిల్లో నిర్వహింపబడు కళావత్సవ పోటీల్లో క్రింది వానిలో ఒకటి నిర్వహింపబడదు? ఆటలు. కళావత్సవ పోటీల్లో ఏది నిర్వహింపబడదంటే ఆటలు. నెక్స్ట్ క్వశ్చన్. బడి బయట ఉండే పిల్లలు ఒక స్థాయికి చేరుకుని తమ వయసుకు తగిన తరగతిలో నీత పాఠశాలలో చేరడానికి చేయబడిన ఏర్పాటు? బ్రిడ్జ్ పాఠశాలలు. నెక్స్ట్ క్వశ్చన్. బడికి వస్తా పథకం ప్రారంభింపబడింది ఫిబ్రవరి 2017లో. బడికి వస్తా పథకం. ఇవి కొన్ని ముఖ్యమైనవి. థ్యాంక్ యూ.